Hi guys, welcome back to our channel Success Mantra. So previous videos lo manamu types of data structures, what are linear data structures, what are non-linear data structures, what are arrays, what are linked lists, ఇలా different types of data structures గురించి ఒక ఓవర్వ్యూ చూసాము. అండ్ కమింగ్ టు ద అరేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, హౌ టు ఇనిషియలైజ్ అండ్ డిక్లేర్ అరేస్, ఇదంతా నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికన్నా అరేస్ గురించి బేసిక్స్ తెలియకపోతే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ఆ వీడియో చూస్తే మీకు అరేస్ గురించి ఒక క్లారిటీ వస్తుంది, అసలు అరేస్ని ఎందుకు యూజ్ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ అప్పుడు మీకు ఈ వీడియో వస్తే ఈ వీడియో అర్థమవుతుంది. సో ఈ వీడియో అనేది ఎరే యొక్క యూటిలిటీ మెథడ్స్ గురించి. ఎరే యొక్క యూటిలిటీ మెథడ్స్ 20 to 30 ఉన్నాయి. సో 20 to 30 ఒకే వీడియోలో చేస్తే మీకు అర్థం కాదు. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 5 మెథడ్స్ని ఒక వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒక 5 మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ కూడా మనకి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. సో కమింగ్ టు ద ఇంట్రొడక్షన్, మనకి జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో జావా యూటిల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ జావా యూటిల్ ప్యాకేజ్లో ఈ అరేస్ అనే క్లాస్ ఉంటుంది. ఈ అరేస్ అనే క్లాస్లో ఇప్పుడు మనం యూజ్ చేసుకోబోయే మెథడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ అరేస్ మెథడ్స్ అనేవి బోత్ అరేస్ స్టాటిక్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క మెథడ్స్ని కూడా యూస్ చేసుకుంటుంది. వై ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్ అని అడిగితే, అరే అనేది ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క సబ్ క్లాస్ అనమాట. అరేస్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చిందే ఈ అరేస్ క్లాస్. సో అరేస్ బోత్ దాని క్లాస్లో మెథడ్స్ కాకుండా ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క మెథడ్స్ని కూడా అది మనకి యూస్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ద స్టాటిక్ మెథడ్స్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ క్లాస్. మనం ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్ని యూస్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ ద అరే క్లాస్ మెథడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దెన్ వాట్ ఈజ్ ఈ స్టాటిక్ మెథడ్స్? స్టాటిక్ మెథడ్స్ అంటే మనము ఆ అరే నేమ్తోనే ఆ మెథడ్స్ని కనుక మనం యాక్సెస్ చేసుకోగలిగితే దట్ మెథడ్స్ ఆర్ కాల్డ్ స్టాటిక్ మెథడ్స్. మిగతా మెథడ్స్ని మనం ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని బై యూజింగ్ ఆబ్జెక్ట్ మనము ఆ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలి. కానీ స్టాటిక్ మెథడ్స్కి జస్ట్ ఆ క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. వీ డోంట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ మెథడ్, అరేస్ డాట్ యాజ్ లిస్ట్. మనం అరేస్లో ఈ యాజ్ లిస్ట్ అనేది ఒక స్టాటిక్ మెథడ్. మనం ఇక్కడ అరేస్ అనేది ఏంటి అంటే క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ యాజ్ లిస్ట్ అనేది స్టాటిక్ మెథడ్ కిందకు వస్తుంది. ఇది మనం ఫస్ట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో వాట్ దిస్ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ విల్ డూ? అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఏం చెప్తుంది అంటే, మనము ఈ యాజ్ లిస్ట్ అనే ఫంక్షన్లోకి అంటే మెథడ్లోకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తే ఆ ఆబ్జెక్ట్ని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అరే అనే ఒక ఇంటీజర్ టైప్ అరేని క్రియేట్ చేసుకొని దాన్ని ఈ యాజ్ లిస్ట్లోకి పంపించాను. ఈ యాజ్ లిస్ట్లోకి పంపించినప్పుడు ఏంటి అంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ వై? నేను ఇక్కడ ఇంటీజర్ అరే యాజ్ లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు నాకు మెమరీ రిఫరెన్స్ అనేది వచ్చింది, నాట్ ద లిస్ట్ నెంబర్స్. లిస్ట్లోని నెంబర్స్ రాకుండా మెమరీ రిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే యాజ్ లిస్ట్ అనేది మనం ఇచ్చిన ప్రతిదాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ప్రిమిటివ్ డేటా టైప్ని ఇచ్చాను కదా, ఆబ్జెక్ట్ని ఇవ్వలేదు కదా, ఒక ప్రిమిటివ్ అరేని ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది. ఈ మెమరీ రిఫరెన్స్ లోపల ఆ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఆబ్జెక్ట్ లాగా తీసుకున్నది కాబట్టి మనకి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ అనేది ఇచ్చిందనమాట. యాక్చువల్గా అయితే ఈ యాజ్ లిస్ట్లోకి మనము ఆబ్జెక్ట్స్ని పంపించాలి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ మెథడ్, బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ అనేది మనకి ఫస్ట్ సర్చింగ్ అల్గరిథమ్స్ గురించి తెలియాలి. 2 types ఆఫ్ సర్చింగ్ అల్గరిథమ్స్ ఉంటాయి. వాటి గురించి ఇంకా ఇన్డెప్త్గా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. బేసిక్ ఓవర్వ్యూ చెప్తాను మీకు అసలు ఈ బైనరీ సెర్చ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పేసి. మనకి ఏదైనా సరే సర్చింగ్ మెథడ్స్లో 2 types ఆఫ్ సర్చింగ్ మెథడ్స్ ఉంటాయి, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అంటే ఎరలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. నేను సెర్చ్ చేసే ఎలిమెంట్ ఇదా, నేను సెర్చ్ చేసే ఎలిమెంట్ ఇదా, నా కీ ఎలిమెంట్ ఇదా అని చెప్పేసి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అరేని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే దొరుకుతుందో ఇంకా అక్కడ ఓకే, నా ఎలిమెంట్ అనేది ఫౌండ్. ఒకవేళ ఎలిమెంట్ అనేది లేకపోతే టిల్ లాస్ట్ దాకా చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది వరస్ట్ కేసులో. అదే బైనరీ సెర్చ్కి వచ్చేసరికి అరే కనుక సార్టెడ్లో ఉంటే ఫస్ట్ మనము మన కీ ఎలిమెంట్ని మిడ్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటాం. ఇఫ్ మన కీ ఎలిమెంట్ అనేది మిడ్ ఎలిమెంట్
రెండు సేమ్ అయితే ఎలిమెంట్ అనేది ఎరేలో ఉంది, సో దట్ ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తాం. లేదు అంటే మన కీ అనేది ఆ మిడ్ ఎలిమెంట్ కంటే తక్కువ అయితే లెఫ్ట్ సబ్ ఎరేలోకి వెళ్తాము, లేదు అంటే కనుక రైట్ సబ్ ఎరేలోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాము. ఎందుకు లెఫ్ట్ సబ్ ఎరేలోకి వెళ్తాము అంటే ఎరే సార్టెడ్లో ఉంది, నీ కీ అనేది మిడ్ కంటే తక్కువ అంటే ఖచ్చితంగా అది లెఫ్ట్ సబ్ ఎరేలోనే ఉంటుంది, రైట్ సబ్ ఎరేలో ఉండదు. సో బైనరీ సెర్చ్ ప్రాసెస్ అనేది ఇలా చేస్తున్నప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ లాగ్ n వస్తుంది. కంపేర్ టు లీనియర్ సెర్చ్ ఇది తక్కువ. లీనియర్ సెర్చ్కి ఎంత బిగ్ ఆఫ్ n పడుతుంది, ఇక్కడ బిగ్ ఆఫ్ లాగ్ n పడుతుంది. సో బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ని టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. అయితే అరేస్లో కూడా ఏదైనా ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు లీనియర్ సెర్చ్ మనం బైనరీ సెర్చ్ మెథడ్ని యూస్ చేసి ఈజీగా మన ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఒక ఎరేని ఇనిషియలైజ్ చేసుకుందాము. దిస్ ఈజ్ ద స్టాటిక్ ఇనిషియలైజేషన్. స్టాటిక్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, దాంట్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ స్టాటిక్ ఇనిషియలైజేషన్లో నేను 5 ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత నేను బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా అరేని సార్ట్ చేసి ఉండాలి. సో నేను సెర్చ్ చేసేబోయే ఎలిమెంట్ ఏంటి అంటే 12 అనమాట. ఎప్పుడైతే అరేస్ డాట్ బైనరీ సెర్చ్ ఆఫ్ అరేని అరే కామా 12 అని నేను పంపిస్తున్నానో అప్పుడు అది ఆ ఎలిమెంట్ అనేది ఆ అరేలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఇండెక్స్ని పంపిస్తుంది. 22 ఈజ్ ఫౌండ్ ఎట్ ద ఇండెక్స్ 3, 0 1 2 3. థర్డ్ ఇండెక్స్లోనే కదా 20 ఉంది, ఇక్కడ 0 బేస్డ్ ఇండెక్సింగ్ కాబట్టి థర్డ్ ఇండెక్స్లో 20 ఉంది కాబట్టి సో ఇట్ వాజ్ రిటర్న్ 3. సో వాట్ ఇఫ్ దెర్ వాజ్ నో ఎలిమెంట్, మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అనేది అక్కడ లేకపోతే ఏంటి అసలు ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఈ బైనరీ సెర్చ్ మెథడ్ అనేది ఒక నెగిటివ్ నెంబర్ని సింపుల్గా రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బైనరీ సెర్చ్లోనే ఇది మెథడ్ ఓవర్లోడింగ్. అంటే మనము జస్ట్ ఎరే కామా కీ పంపిస్తే ఇలా జరుగుతుంది, అండ్ మనం ఎరే కీతో పాటు ఫ్రమ్ ఇండెక్స్ టు ఇండెక్స్ని కూడా పంపించవచ్చు. సో ఫ్రమ్ ఇండెక్స్ టు ఇండెక్స్ పంపిస్తే ఏంటి అంటే ఆ రేంజ్లో మాత్రమే మనం పంపిస్తున్న కీ కోసం సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ 22 అనే కీ తీసుకున్నాను, కాకపోతే రేంజ్ అనేది 1,3 తీసుకున్నాను. 1 అంటే ఏంటి 20, 3 అంటే ఏంటి 22, కానీ ఇక్కడ 3 అనేది ఎక్స్క్లూజివ్, 3ది ఇంక్లూడ్ చేసుకోదు. సో 1,2 దగ్గర నుంచే రేంజ్ అనమాట. 1 అంటే ఇది, 2 అంటే ఇది, 20,15 వరకు చెక్ చేసుకుంటుంది. ఈ రేంజ్లో 22 లేదు కాబట్టి ఇట్ సింప్లీ రిటర్న్ సమ్ నెగిటివ్ ఇంటీజర్ అనమాట, -4ని రిటర్న్ చేసింది. సో అది బైనరీ సెర్చ్ మెథడ్ ఓవర్లోడింగ్ అనమాట. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే డిఫరెంట్ పారామీటర్స్ని, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి మారుతాయి. అక్కడ 2 పారామీటర్స్ ఇస్తున్నాము, ఇక్కడ 3 పారామీటర్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ మెథడ్ అరేస్ డాట్ కంపేర్. ఈ అరేస్ డాట్ కంపేర్ అనేది 2 డిఫరెంట్ అరేస్ని లెక్సోగ్రఫికల్ ఆర్డర్లో కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. వాట్ మీన్స్ లెక్సోగ్రఫికల్ ఆర్డర్? నువ్వు డిక్షనరీలో మీనింగ్స్ని ఎలా సెర్చ్ చేస్తావు, లెటర్ బై లెటర్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తావు కదా. ఏదైనా వర్డ్ని సెర్చ్ చేయాలంటే ఫస్ట్ ఏ లెటర్లోకి వెళ్తావు, ఏ తర్వాత ఎన్, అలా లెటర్ బై లెటర్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తావు. ఇక్కడ కూడా అంతే, లెక్సోగ్రఫికల్గా అరేలో ఉన్న ఎలిమెంట్స్ని చెక్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇంటీజర్ టైప్ అరే అయితే ఫస్ట్ ఇక్కడ 2 డిఫరెంట్ అరేస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ 10 సేమా, ఓకే నెక్స్ట్ దానికి వెళ్తుంది 20 15, అలా సేమ్ అయితే కనుక నెక్స్ట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 2 అరేస్ కనుక ఈ సేమ్ అయితే కనుక ఇట్ విల్ రిటర్న్ యూ 0, ఎందుకంటే బోత్ అరేస్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి నీకు 0ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ అరే అనేది గ్రేటర్ దాన్ సెకండ్ అరే, అప్పుడు నీకు గ్రేటర్ దాన్ 0 ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ అరే ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ అరే. అలా కాకుండా ఒకవేళ సెకండ్ అరే ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అరే అయితే <0 ఏదో ఒక వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? కంపేర్ అనే మెథడ్ 2 అరేస్ని లెక్సోగ్రఫికల్గా కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ 2 అరేస్ సేమ్ అయితే 0 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఫస్ట్ అరే ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ అరే దెన్ ఇట్ విల్ రిటర్న్ సమ్ పాజిటివ్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. అలా కాకపోతే నెగిటివ్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. సో అరేస్ డాట్ కంపేర్ అనే మెథడ్ మనకి అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అరేస్ డాట్ కాపీ ఆఫ్ మెథడ్. అరేస్ డాట్ కాపీ ఆఫ్ అనే మెథడ్ ఏంటి అంటే మన అరే యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం అరేస్ డాట్ కాపీ ఆఫ్లోకి అరేని ఇంకా 10 అనే కొత్త లెంత్ని పంపించాం. సో దట్ మన అరేలో ఇంతకుముందు 5 ఉన్నాయి, ఈ కొత్త లెంత్కి ఇది యాడ్ చేస్తుంది అనమాట. సో అరేస్ డాట్ కాపీ ఆఫ్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అరేస్ డాట్ సార్ట్. మనం ఎందాక బైనరీ సెర్చ్ అల్గోరిథంలో ఈ అరేస్ డాట్ సార్ట్ని యూజ్ చేసాము. ఎందుకు అంటే టు సార్ట్ ది అరే అనమాట. బైనరీ సెర్చ్ని చేయాలి అంటే ఫస్ట్ అరేని సార్ట్ చేయాలి కదా. ఇక్కడ కూడా సింపుల్గా అరేలో ఎలిమెంట్స్ని మనము అరేస్ డాట్ సార్ట్తో సార్ట్ చేసామన్నమాట. ఇది
ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో మన ఎలిమెంట్స్ అన్నిటిని సార్ట్ చేయడానికి ఈ అరేస్ డాట్ సార్ట్ని యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కస్టమ్ కోడ్ రాయకుండా సార్ట్ చేయడానికి ఈజీగా ఈ అరేస్ డాట్ సార్ట్ అనే మెథడ్ని సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అరేస్ డాట్ ప్యారలల్ సార్ట్. అరేస్ డాట్ ప్యారలల్ సార్ట్ అనేది సేమ్ అరేస్ డాట్ సార్ట్ ఎలా అయితే పనిచేస్తుందో అలానే కనిపిస్తుంది మనకి బయటికి, కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ వేరు. నార్మల్గా లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అరేస్లో అరేస్ డాట్ సార్ట్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది. సో ఈ అరేస్ డాట్ ప్యారలల్ సార్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అనేది వేరేగా జరుగుతుంది. ఇది ఫస్ట్ అరేని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ని ప్యారలల్గా సార్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్యారలల్గా సార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్స్ అన్నిటిని మెర్జ్ చేసి మనకి ఆన్సర్గా ఇస్తుంది. ఇది ఏంటి అంటే మరి ప్యారలల్గా ఎలా సార్ట్ చేస్తుంది అంటే సిస్టంలో ఒక ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ ప్యారలల్గా వర్క్ అవ్వడం వలన లార్జ్ అరేని కూడా తక్కువ టైంలో సార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్మాల్ అరే అయితే అరేస్ డాట్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది, తక్కువ టైంలోనే చేసేస్తుంది. కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ అరేలో అరేస్ డాట్ సార్ట్ అనేది అంత ఎఫిషియెంట్ కాదు, కాబట్టి ఈ అరేస్ డాట్ ప్యారలల్ సార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఐ హోప్ ఇప్పుడు నేను చెప్పిన 5 మెథడ్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను కింద మెన్షన్ చేస్తున్న ఈమెయిల్కి పింక్ చేయండి, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫ్రమ్ కామెంట్ బాక్స్. నేను కామెంట్ బాక్స్ కూడా చూస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ దట్ కామెంట్ బాక్స్. ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఈ ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వన్ లాస్ట్ పాయింట్, ఈ వీడియో కోసం ఎక్స్క్లూజివ్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఎవరైతే నోట్స్ రిఫరెన్స్ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను, గో త్రూ ఇట్ అండ్ రీడ్ ఇట్. ఇంకా మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ గురించి. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఫర్ నౌ.